దేవుడి పరిశుద్ధ నామమునికి మహిమ కలుగాక. ప్రతి ఉదయము సమాధానకరమైన ఆశీర్వాద పాకడి చూస్తున్న నా తోటి దైవజనులకి పరిశుద్ధులకి నా హృదయపూర్వక శలం. ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని మీకోసం నిత్యం ప్రార్థన చేస్తున్నాను. ఈ ఉదయము సమాధానకరమైన ఆశీర్వాద వాక్యము మన పరిశుద్ధ గ్రంథము లేఖం నుంచి ఇర్మియా గ్రంథము 13వ అధ్యాయము 17వ లేఖనము. అయినను మీరు ఆ మాట విన్నోళ్ళని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చుదును. యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహువా వలపోయించు కన్నులు విడుచుచు నుండును. దేవునికి మహిమ కలుగాక. యెహోవా సెలవిస్తున్న మాట, యెహోవా మాట మీరు వినినోళ్ళని ఎడలా ఆయన చాటున ఏడుస్తున్నాడంట. గర్వముతో ఉన్నానని మాట్లాడుతున్నాను. ఈరోజు నిన్ను దేవుని ఏడ్పిస్తున్నా. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కసారిగా సిలువ వేయబడితే నీ మాటను బట్టి, నీ చూపును బట్టి, నీ నడవడికను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచన బట్టి, నువ్వు చేసే పనితీరుని బట్టి దేవుడు తన సిలువను జ్ఞాపకం చేసుకుంటూ ఏడుస్తున్నాడు. ఆ ఏడుపుకు కారణం నీవేనా? గర్వించుతున్నావు. నేనే, నాదే, నా వలనే అనే ఈ మాటలను పట్టుకొని ఆ దేవుడిని దుఃఖపరుస్తున్నావు, చాటును ఏడుస్తుందంట. అనగా యేసుక్రీస్తు ప్రభువు సిలువలో వేలాడబడిక మునుపు ఎంతగా భరించాడో సిలువ భారముని, ఆ దెబ్బలను, ఆ కొరడాలను అంతగా ఈరోజు నువ్వు ఒక్క తప్పిదము ద్వారా, ఒక్క చిన్న మాట తప్పిదము ద్వారా, నీ చూపు ద్వారా ప్రభుని మరలా గుర్తు చేసుకుంటూ ఏడిపిస్తున్నావు. ఈ ఏడిపించే బ్రతుకులు మనకెందుకు? ఏడిపించే జీవితం మనకెందుకు బిడ్డ? ఈరోజు నీ స్వార్థం కోసం నువ్వు దేవుని ఏడిపిస్తున్నావు. ఈరోజు నీకు మంచి కలగాలని దేవుని ఏడిపిస్తున్నావు. ఈరోజు నీకు క్షేమం కలగాలని దేవుని ఏడిపిస్తున్నావు. ఈరోజు నీకు లాభం కలగాలని దేవుని ఏడిపిస్తున్నావు. ఇది నీకు న్యాయమా? ఇది నీకు తగునా? నువ్వు బాధల గుండా ఉన్నప్పుడు, శ్రమల గుండా ఉన్నప్పుడు, దుఃఖాల గుండా ఉన్నప్పుడు, వేదన గుండా ఉన్నప్పుడు నీకు నెమ్మది కలిగించిన బ్రతికిచ్చాడే, అందుకా నువ్వు దేవుని ఏడిపించేది. నీకు సమాధానం కలిగచేశాడే కుటుంబంలో, అందుకా దేవుని ఏడిపించేది. నీకు ప్రశాంతతని కలగచేశాడే, అందుకా దేవుని ఏడిపించేది. ఎందుకు ఈ రాత జీవితం? నిన్ను గురించి దేవుడు ఏడుస్తున్నాడు. ఇటు నీ తల్లిదండ్రులు ఏడిపిస్తూ, తల్లిదండ్రుల నుంచి సృష్టికర్తని ఏడిపిస్తూ, నీకెందుకు ఆ జీవితం? ఎందుకు మూర్ఖుడుగా గర్విస్తున్నావు? ఎందుకు అహంకారంతో జీవిస్తున్నావు? మారో, నీ బ్రతుకును మార్చు. అందుకే నీ కుటుంబాలు చల్లచెదరైపోతున్నాయి. అందుకే కుటుంబాలు కుప్పకూలిపోతున్నాయి. అందుకే కుటుంబాలు వెడి చూసిన వేదన కలుగుతున్నాయి. మార్పు కలిగించి, మార్పు కలుగుటకు సిద్ధమవ్వండి. ఆ గర్వమే నిన్ను శాపానికి గురి చేస్తుంది. ఆ గర్వమే నిన్ను నిన్ను నరకానికి గురి చేస్తుంది. దేవుడి నుంచి దూరం చేస్తుంది. నిన్ను దేవుడికి ఉన్నతమైన ప్రణాళిక తీసుకురాని ఆలోచన కలుగున్న దేవుణ్ణి ఈరోజు నువ్వు ఏడిపిస్తున్నావు. చూడు, దీనికి తగునా? న్యాయమా? ఓ క్రైస్తవ జనాంగమా, దేవుడికి నచ్చిన ఆరాధన చేయకుండా, దేవుడికి నచ్చిన స్తుతులు చెల్లించకుండా, దేవుడికి నచ్చిన విధంగా ఉండకుండా ఈ 10 మార్లు ఏడిపిస్తూ
ప్రభా ఇంకెందుకు నా కుటుంబం బాగుపడట్లని అడిగే అర్హత నీకు ఉన్నదా? ఈ ఉదయం దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి ఏడ్పించే బ్రతుకుని తీసివేయి. దేవుని దుఃఖపట్టే బ్రతుకును మార్చుకో. దేవునికి శిలువ మరలా గుర్తు చేసే ఆ పరిస్థితిని మరలా పాతదంటే రా కుక్క తన వాంతికి ఏ విధంగా వచ్చి మళ్ళీ ఆ విధంగా బ్రతుకు ఉన్నదా? మార్చుకో, మార్పులోనికి రా. ఏ మాటల ద్వారా అయితే, ఏ చూపుల ద్వారా ఆ దేవుని ఏడిపించుకో. ఈ ఉదయం క్షమాపణ, నన్ను క్షమించు తండ్రి అని అడిగి ఆయన సంతోషపరచు, ఆయన మహిమపరచు. అప్పుడు నీ జీవితము పారభరితముగా ఉంటుంది. దేవుడు గుర్తు చేసుకునేలాగా ఉంటుంది. దేవుడు మనసులో పడేలాగా ఉంటావు. కాబట్టి గురుగు వలె జీవించకు, గోధుమ వలె జీవించు. గురుగు వలె జీవిస్తే యేసుక్రీస్తు వారు మొదట వచ్చినప్పుడు గురుగులను ఏ విధంగా తను నరికి వేస్తాడో ఆ విధంగా గురుగులుగా మార్చబడ అపవాది మనసు కలిగిన ప్రతి మనిషిని నరికి వేస్తాడు. దేవుడు పక్కకు తోసివేస్తాడు. గురుగు వలె ఉన్నావా, గోధుమ వలె ఉన్నావా? గోధుమ అంటే దేవుని ఆనందపరుస్తుంది, దేవుని సంతోషపరుస్తుంది, దేవుని అమయపరుస్తుంది. గురుగు మాత్రము దేవుని దుఃఖపరుస్తూ, ఏడిపిస్తూ, అవమానపాలు చేస్తుంది. నువ్వు గురుగువా, గోధుమ గింజవా? గుర్తుపెట్టుకో. ఒకవేళ గురుగు వలె ఉంటే గోధుమ గింజలను మార్చినప్పుడు బాధలు పట్టుకొని బతిలాడుతున్నారు. రండి, జీవాధిపతి అయిన మా పరిశుద్ధాత్మ దేవుడా, జీవంతో తండ్రి స్తోత్రం. నిన్ను ఏడిపించే బ్రతుకులు మాకున్నాయి. ఏడిపించే జీవితంలో జీవిస్తున్నాము, గర్విస్తున్నాము, అహంకరిస్తున్నాము. క్షమించండి తండ్రి. మీ గురుగు వలె కాదు, గోధుమ గింజలు మార్చడానికి అట్లా మార్చి నేను సంతోషపడ్డ జీవితంలో మమ్మల్ని సహాయం చేయండి. క్రీస్తు పెట్ట బ్రతిమలాడి పెట్టుకున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.